जीवन के दाता सांसों के स्वामी, ये नैया की पतवार तुमको है अर्पण। जीवन के दाता सांसों के स्वामी, ये नैया की पतवार तुमको है अर्पण। प्राणों के प्यारे बाबा हमारे, प्राणों के प्यारे बाबा हमारे, तुझे तेरा सब कुछ समर्पण समर्पण। जीवन के दाता सांसों के स्वामी, ये नैया की पतवार तुमको है अर्पण। सदा के है साथी सच्चे सहारे, तेरे थे तेरे हैं तेरे ही रहेंगे। सदा के है साथी सच्चे सहारे, तेरे थे तेरे हैं तेरे ही रहेंगे। दिल के दिलारा दिल से हम कहते, दिलों जा से बाबा तुझ पे है अर्पण। प्राणों के प्यारे बाबा हमारे, प्राणों के प्यारे बाबा हमारे, तुझे तेरा सब कुछ समर्पण समर्पण। जीवन के दाता सांसों के स्वामी, ये नैया की पतवार तुमको है अर्पण। विश्वास बल है भरोसा, तू बाबा संसार साकार सपना। अगर टूटती सांस काम आए तेरी, अहो भाग्य जीवन बने धन्य अपना। यही एक अरमा है दिल में हमारे, कि हम में दिखे तू बने ऐसा दर्पण। प्राणों के प्यारे बाबा हमारे, प्राणों के प्यारे बाबा हमारे, तुझे तेरा सब कुछ समर्पण समर्पण। जीवन के दाता सांसों के स्वामी, ये नैया की पतवार तुमको है अर्पण। जीवन के दाता सांसों के स्वामी, ये नैया की पतवार तुमको है अर्पण। ఓం శాంతి. మధురమైన పిల్లలారా, మీ అందరిది పరస్పరంలో ఒకే మతము. మీరు స్వయాన్ని ఆత్మగా భావించి ఒక్క తండ్రినే స్మృతి చేస్తారు కాబట్టి భూతాలన్నీ పారిపోతాయి. ప్రశ్న: పరమాపదం భాగ్యశాలీలుగా అయ్యేందుకు ముఖ్య ఆధారమేంటి? బాబా వినిపించే ఒక్కొక్క మాటను ధారణ చేయువారే పరమాపదం భాగ్యశాలీలుగా అవుతారు. బాబా ఏం చెప్తూ ఉన్నారు? రావణ సాంప్రదాయం వారేం చెప్తూ ఉన్నారు? అది మీకు మీరే పరిశీలించుకొని నిర్ణయించుకోండి. తండ్రి తెలిపిస్తున్న జ్ఞానాన్ని బుద్ధిలో ఉంచుకొని స్వదర్శన చక్రధారులుగా అవ్వడమే
పదమాపదం భాగ్యశాలీలుగా అవ్వడం. ఈ జ్ఞానము ద్వారానే మీరు గుణవంతులుగా అవుతారు. ఓం శాంతి. ఆత్మీక తండ్రిని ఆంగ్ల భాషలో స్పిరిచువల్ ఫాదర్ అని అంటారు. సత్యయుగానికి వెళ్ళినప్పుడు అక్కడ ఆంగ్ల భాష ఉండవు. సత్యయుగంలో మన రాజ్యం ఉంటుంది. అక్కడ మన భాష ఏదైతే ఉంటుందో అదే నడుస్తుంది. మీకు తెలుసు, తర్వాత మళ్ళీ ఆ భాష మారుతూ వస్తుంది. ఇప్పుడైతే అనేక భాషలు ఉన్నాయి. రాజును అనుసరించి భాష నడుస్తుంది. సేవా కేంద్రాలలో పిల్లలందరిది ఒకే మతమని మీకు తెలుసు. స్వయాన్ని ఆత్మగా భావించి ఒక్క తండ్రిని మాత్రమే స్మృతి చేయాలి. అప్పుడే భూతాలన్నీ పారిపోతాయి. తండ్రి పతిత పావనులు. పంచభూతాలు అందరిలో ప్రవేశమై ఉన్నాయి. ఆత్మలోనే భూతాలు ప్రవేశిస్తాయి. ఆ భూతాలకు పేరు కూడా పెడతారు. దేహాభిమానము, కామక్రోధము మొదలైనవి. ఈశ్వరుడు సర్వవ్యాపి కాదు. ఎప్పుడైనా ఎవరైనా ఈశ్వరుడు సర్వవ్యాపి అని అంటే సర్వవ్యాపి ఆత్మలని, ఆత్మలలో పంచవికారాలు సర్వవ్యాపిగా ఉన్నాయని చెప్పండి. అంతేగాని అందరిలో పరమాత్మ లేరు. పరమాత్మలో పంచభూతాలు ఎలా ప్రవేశిస్తాయి? ఒక్కొక్క మాటను బాగా ధారణ చేయడం వల్లనే మీరు పదమాపదం భాగ్యశాలీలుగా అవుతారు. ఈ ప్రపంచంలోని రావణ సాంప్రదాయం వారు ఏమంటున్నారు, తండ్రి ఏమంటూ ఉన్నారు, ఆలోచించి నిర్ణయం తీసుకోండి. ప్రతి ఒక్కరి శరీరంలో ఆత్మ ఉంది. ఆత్మలో పంచవికారాలు ప్రవేశమై ఉన్నాయి. శరీరంలో కాదు, ఆత్మలో పంచవికారాలు ప్రవేశిస్తాయి. సత్యయుగంలో ఈ పంచభూతాలు ఉండవు. దాని పేరే దైవీ ప్రపంచము. ఇది సైతాన్ ప్రపంచము. సైతాన్ అని, డెవిల్ అని అసురులను అంటారు. రాత్రికి పగలకు ఉన్నంత వ్యత్యాసం ఉంది. ఇప్పుడు మీరు పరివర్తన అవుతారు. అక్కడ మీలో ఏ వికారాలు కానీ ఏ అవగుణాలు కానీ ఉండవు. మీలో సంపూర్ణ గుణాలు ఉంటాయి. మీరు 16 కళా సంపూర్ణులుగా అవుతారు. మొదట అలా ఉండేవారు, తర్వాత కిందకు దిగుతూ వచ్చారు. ఈ చక్రము గురించి 84 జన్మల చక్రం ఎలా తిరుగుతూ ఉందో మీకు ఇప్పుడే అర్థమైంది. ఆత్మలైన మనకు స్వదర్శనం జరిగింది. అంటే ఈ చక్ర జ్ఞానం లభించింది. లేస్తూ కూర్చుంటూ నడుస్తూ మీ బుద్ధిలో ఈ జ్ఞానం ఉండాలి. తండ్రి జ్ఞానాన్ని చదివిస్తూ ఉన్నారు. ఆత్మీక జ్ఞానాన్ని చదివిస్తూ ఉన్నారు. ఈ ఆత్మీక జ్ఞానాన్ని తండ్రి భారతదేశంలోనే వచ్చి ఇస్తారు. మా భారతదేశమని అంటారు కదా. వాస్తవానికి హిందుస్థాన్ అని అనడం తప్పు. భారతదేశం స్వర్గంగా ఉన్నప్పుడు కేవలం మన రాజ్యమే ఉండేది. ఇతర ధర్మమేదీ లేదు. నూతన ప్రపంచంగా ఉండేది. న్యూఢిల్లీ అని అంటారు. ఢిల్లీ అసలు పేరు కాదు, ఫరిస్తాన్ అని అనేవారు. ఇప్పుడు కొత్త ఢిల్లీ, పాత ఢిల్లీ అని అంటారు. తర్వాత పాతది ఉండదు, కొత్తది ఉండదు. ఫరిస్తాన్ అని పిలువబడుతుంది. ఢిల్లీని ముఖ్య పట్టణం అని అంటారు. ఈ లక్ష్మీనారాయణ రాజ్యం వస్తుంది. ఇంకే రాజ్యము ఉండదు. మన రాజ్యమే ఉంటుంది. ఇప్పుడు రాజ్యమే లేదు. అందుకే మా భారతదేశం అని అంటారు. రాజులు లేనే లేరు. పిల్లలు మీ బుద్ధిలో జ్ఞానమంతా ఉండాలి. మొట్టమొదట ఈ విశ్వంలో దేవీ దేవతల రాజ్యం ఉండేది. ఇతర రాజ్యమేది ఉండేది కాదు. దేవతల ముఖ్య పట్టణం ఢిల్లీనే యమునా నదీ తీరాన ఉండేది. దానిని ఫరిస్తాన్ అని అనేవారు. అందుకే అది అందరినీ ఆకర్షిస్తుంది. అన్నిటికంటే పెద్దది, కరెక్ట్గా మధ్యలో ఉన్నది. మధురాతి మధురమైన పిల్లలు పాపాలు చేసి పాపాత్ములుగా అయ్యామని అర్థం చేసుకున్నారు. సత్యయుగంలో పుణ్యాత్ములు ఉంటారు. స్వయం తండ్రే వచ్చి పావనంగా చేస్తారు.
ఆ తండ్రిదే మీరు శివ జయంతి కూడా జరుపుకుంటారు. జయంతి అనే పదము అందరికీ అన్వయిస్తుంది. అందుకే దీనిని శివరాత్రి అని అంటారు. రాత్రికి అసలైన అర్థం మీకు మాత్రమే తెలుసు, ఇతరులెవ్వరికీ తెలియదు. శివరాత్రి అంటే ఏమిటి? గొప్ప గొప్ప విద్వాంసులకు మాత్రమే తెలియదు. ఇక పండగ ఏం జరుపుకుంటారు? రాత్రి అంటే ఏమిటో అర్థము తండ్రి చెప్తూ ఉన్నారు. 5000 సంవత్సరాల చక్రము సుఖ దుఃఖాల నాటకము. సుఖాన్ని పగలు, దుఃఖాన్ని రాత్రి అంటారు. ఈ రాత్రికి పగలకు మధ్య సంగమయుగం వస్తుంది. అర్ధకల్పం వెలుగు, అర్ధకల్పం అంధకారం. భక్తి మార్గంలో చాలా నెమ్మదిగా ముందుకు వెళ్తారు. ఇక్కడ 1 సెకండ్ చాలు, చాలా సులభం. ఇది సహజ యోగము. మీరు మొదట ముక్తిధామానికి వెళ్ళాలి. ఆ తర్వాత జీవన్ముక్తిలో ఎంత సమయం ఉండినారో పిల్లలైన మీ స్మృతిలో ఉంది. కానీ క్షణక్షణము మరిచిపోతారు. యోగము అనే శబ్దము సరి అయినది. వారిది శారీరక యోగము. ఇది పరమాత్మతో ఆత్మల యోగము. సన్యాసులు అనేక ప్రకారాల హఠయోగము మొదలైనవి నేర్పిస్తారు. అందుకే మనుషులు తికమక పడుతూ ఉంటారు. ఇక్కడ తండ్రే కాక టీచర్ కూడా వారే అయినారు. కాబట్టి వారితో యోగము చేయాల్సి వస్తుంది కదా. టీచర్ ద్వారా చదువుకోవలసి వస్తుంది. పిల్లల జన్మనిస్తూనే మొదట తండ్రితో యోగం ఉంటుంది. 5 సంవత్సరాల తర్వాత టీచర్తో యోగం చేయవలసి వస్తుంది. ఆ తర్వాత వానప్రస్థ స్థితిలో గురువుతో యోగం ఉంటుంది. ముఖ్యంగా 3 సంబంధాలు గుర్తుంటాయి. అక్కడ వేరువేరుగా ఉంటారు. ఇక్కడ ఈ తండ్రి వచ్చేది ఒక్కసారి మాత్రమే. ఈ తండ్రే టీచర్గా అవుతారు. అద్భుతం కదా. ఇటువంటి తండ్రిని తప్పకుండా స్మృతి చెయ్యాలి. జన్మలు వేరువేరుగా స్మృతి చేస్తూ వచ్చారు. సత్యయుగంలో కూడా తండ్రితో యోగం ఉంటుంది. ఆ తర్వాత టీచర్తో ఉంటుంది. చదువుకునేందుకు వెళ్తారు కదా, అక్కడ గురువు అవసరం ఉండదు. ఎందుకంటే అందరూ సద్గతిలో ఉంటారు. ఈ విషయాలను స్మృతి చేయడంలో కష్టమేముంది? చాలా సులభము. దీనిని సహజ యోగమని అంటారు. అయితే ఇది సాధారణమైనది. తండ్రి చెప్తూ ఉన్నారు, నేను ఈ శరీరాన్ని తాత్కాలికంగా అప్పు తీసుకున్నాను. అది కూడా చాలా కొంత సమయం కొరకే. 60 సంవత్సరాలకు వానప్రస్థ స్థితి అవుతుంది. 60 వస్తూనే చేతికి కర్ర వచ్చింది అని అంటారు. ఈ సమయంలో అందరికీ చేతి కర్రలు వచ్చాయి. అందరూ వానప్రస్థ స్థితికి, నిర్వాణ ధామంలోకి వెళ్తారు. అది మధురమైన ఇల్లు, అత్యంత మధురమైన ఇల్లు. దాని కొరకే ఎంతో భక్తి చేస్తారు. అప్పుడు చక్రంలో తిరిగి వచ్చారు. మానవులకు అది ఎంత మాత్రమూ తెలియదు. కానీ మానవులు లక్షల సంవత్సరాల చక్రమని కల్పనలు, వ్యర్థ ప్రలాపనలు చేశారు. లక్షల సంవత్సరాలైతే విశ్రాంతి లభించదు. విశ్రాంతి లభించడమే కష్టమవుతుంది. మీకు విశ్రాంతి లభిస్తుంది. దానిని సైలెన్స్ హోమ్, నిరాకార ప్రపంచమని అంటారు. ఇది స్థూలమైన స్వీట్ హోమ్, అది మూల్యమైన స్వీట్ హోమ్. ఆత్మ అతి చిన్న రాకెట్. దానికంటే వేగవంతమైనది ఏదీ లేదు. ఇది అన్నిటికంటే వేగవంతమైనది. ఒక శరీరాన్ని వదిలి తయారుగా ఉన్న మరొక శరీరంలోకి ప్రవేశిస్తుంది. డ్రామా అనుసారం ఆత్మ ఖచ్చితమైన సమయానికి వెళ్ళే తీరాలి.
డ్రామా చాలా ఖచ్చితమైనదే. ఇందులో ఏ పొరపాటు లేదు. ఇదంతా మీకు తెలుసు. తండ్రి కూడా డ్రామా అనుసారం చాలా ఖచ్చితమైన సమయానికి వస్తారు. ఒక్క సెకండ్ కూడా వ్యత్యాసం ఉండదు. ఇతనిలో భగవంతుడున్నాడని ఎలా తెలుస్తుంది? జ్ఞానము తెలుపునప్పుడు వారే కూర్చొని పిల్లలకి చెప్తారు. శివరాత్రి కూడా జరుపుకుంటారు కదా. నేను శివుణ్ణి ఎప్పుడు ఎలా వస్తానో మీకు తెలియదు. శివరాత్రి కృష్ణరాత్రిని జరుపుకుంటారు. రాముని రాత్రి జరుపుకోరు. ఎందుకంటే వ్యత్యాసం ఉంది కదా. శివరాత్రితో పాటు కృష్ణరాత్రిని కూడా జరుపుకుంటారు. కానీ దీని గురించి ఏమాత్రమూ తెలియదు. ఇక్కడ ఉండేదే ఆసురీ రావణరాజ్యం. ఇది అర్థం చేసుకునే విషయాలు. ఇతడు బాబా. వృద్ధులను బాబా అని అంటారు. చిన్న పిల్లలను బాబా అని అనరు. కొంతమంది పిల్లలను కూడా ప్రేమతో బాబా అని అంటారు. అందుకే వారు కూడా ప్రేమతో కృష్ణుని బాబా అని అన్నారు. పెద్దవారై పిల్లలు కలిగినప్పుడు తండ్రి అని అంటారు. కృష్ణుడు స్వయం రాకుమారుడు. అతనికి పిల్లలు ఎక్కడ నుండి వచ్చారు? అనుభవీ శరీరంలోకి వస్తానని తండ్రి చెప్తూ ఉన్నారు. శాస్త్రాలలో కూడా ఈ విషయం ఉంది. అయితే శాస్త్రాలలోని అన్ని మాటలు సరికాదు. కొన్ని మాటలు సరిగ్గా ఉన్నాయి. బ్రహ్మ ఆయువు అంటే ప్రజాపిత బ్రహ్మ ఆయువు. ఆయన ఇప్పుడు తప్పకుండా ఇక్కడే ఉంటాడు. బ్రహ్మ ఆయువు మృత్యులోకంలోనే సమాప్తమవుతుంది. ఇది అమరలోకం కాదు. దీనిని పురుషోత్తమ సంగమయుగమని అంటారు. ఇది మీ బుద్ధిలో తప్ప మరెవ్వరి బుద్ధిలోనూ ఉండదు. తండ్రి కూర్చొని అర్థం చేయిస్తూ ఉన్నారు. మధురాతి మధురమైన పిల్లలారా, మీ జన్మల గురించి మీకు తెలియదు. 84 జన్మలు తీసుకుంటారని నేను చెప్తూ ఉన్నాను. ఏ విధంగా తీసుకుంటారో కూడా మీకు తెలిసిపోయింది. ఒక్కొక్క యుగం యొక్క ఆయుష్ 1250 సంవత్సరాలని, ఒక్కొక్క యుగంలో ఇన్ని జన్మలు తీసుకున్నారని మీకు తెలుసు. 84 జన్మల లెక్కాచారం ఉంది కదా. 84 లక్షలంటే లెక్క చెప్పలేరు. దీనిని 84 జన్మల చక్రమని అంటారు. 84 లక్షలంటే గుర్తుండదు. ఇక్కడ ఎంతో అపారమైన దుఃఖం ఉన్నది. దుఃఖాన్ని కలిగించే పిల్లలు జన్మిస్తారు. దీనిని ఘోర నరకమని అంటారు. మీది పూర్తిగా పాడైపోయిన వికారీ ప్రపంచము. ఇప్పుడు మనం కొత్త ప్రపంచంలోకి వెళ్ళేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నామని పిల్లలైనా మీకు తెలుసు. పాపాలు సమాప్తమైపోతాయి. పుణ్యాత్ములుగా అవుతారు. ఇప్పుడు ఏ పాపము చేయరాదు. ఒకరిపై ఒకరు కామఖడ్గాన్ని ఉపయోగిస్తే అది ఆది మధ్యాంతాలు దుఃఖం ఇస్తుంది. ఇప్పుడు ఈ రావణ రాజ్యం సమాప్తమవుతుంది. ఇది కలియుగ అంతిమ సమయము. ఇది అంతిమ మహాభారీ యుద్ధము. ఆ తర్వాత యుద్ధం ఉండదు. అక్కడ ఏ యజ్ఞము రచించబడదు. యజ్ఞాన్ని రచించినప్పుడు అందులో స్వాహ చేస్తారు. పిల్లలు తమ పాత సామాగ్రనంతటిని స్వాహ చేస్తారు. ఇది రుద్ర జ్ఞాన యజ్ఞమని తండ్రి అర్థం చేయిస్తారు. శివుని రుద్రుడని అంటారు. రుద్రమాల అని అంటారు కదా. నివృత్తి మార్గంలోని వారికి ప్రవృత్తి మార్గపు ఆచార వ్యవహారాలేవి తెలియదు. వారు ఇల్లు వాకిలి వదిలి అడవులకు వెళ్తారు. దాని పేరే సన్యాసము. దేనిని సన్యసిస్తారు? ఇల్లు వాకిళ్లను సన్యసిస్తారు. వట్టి చేతులతో బయటికి వస్తారు. ఇంతకు పూర్వము గురువులు చాలా పరీక్ష చేసేవారు, పని చేయించేవారు. మొదట భిక్షాటనలో
కేవలం పిండి లేక బియ్యము ధాన్యము తీసుకునేవారు. వండిన పదార్థాలు స్వీకరించేవారు కాదు. వారు అడవులలోనే ఉండాలి. అక్కడ కందమూలాలు ఫలాలు లభిస్తాయి. సతో ప్రధానమైన సన్యాసులు ఈ పదార్థాలనే పూజిస్తారనే గాయనముంది. ఇప్పుడైతే అడగాల్సిన పనే లేదు, ఏవేవో చేస్తారు. దీని పేరే వికారి ప్రపంచము. అది నిర్వికారి ప్రపంచము. ఇక్కడ అందరూ పతిత మనుషులే. అందుకే దేవీ దేవతలకు బదులు హిందువులని పేరుంచారు. తండ్రి అన్ని విషయాలు అర్థం చేయిస్తూ ఉంటారు. నిజానికి అనంతమైన తండ్రి పిల్లలు. వారు మీకు 21 జన్మల వారసత్వం ఇస్తారు. అందువల్లే తండ్రి తన మధురాతి మధురమైన పిల్లలకు అర్థం చేయిస్తూ ఉన్నారు. మీ తలపై జన్మాంతరాల పాప భారం ఉంది. పాపాల నుండి ముక్తి పొందేందుకు నన్ను పిలుస్తారు. సాధు సత్పురుషులంతా ఓ పతిత పావన అని పిలుస్తూ ఉంటారు. కానీ వారికి అర్థం కొంచెం కూడా తెలియదు. ఊరికే పాడుతూ తాళాలు చప్పట్లు చరుస్తూ ఉంటారు. ఎవరైనా పరమాత్మతో యోగమెలా చేయాలని, వారిని ఎలా కలవాలని అడిగితే పరమాత్మ సర్వవ్యాపి అని అంటారు. మార్గాన్ని చూపడం అంటే ఇదేనా? వేదశాస్త్రాలు చదివితే భగవంతుడు లభిస్తారని అంటారు. తండ్రి అంటూ ఉన్నారు, నేను ప్రతి 5000 సంవత్సరాల తర్వాత డ్రామా ప్లాన్ అనుసారంగా వస్తాను. ఈ డ్రామా రహస్యం తండ్రికి తప్ప మరెవ్వరికీ తెలియదు. లక్షల సంవత్సరాల డ్రామా ఉండనే ఉండదు. ఇప్పుడు తండ్రి చెప్తూ ఉన్నారు, ఇది 5000 సంవత్సరాల మాట. కల్పకృతం కూడా బాబా వచ్చి మన్మనా భవ అని చెప్పారు. ఇది మహామంత్రము. ఇది మాయపై విజయం పొందుకునే మంత్రం. తండ్రే కూర్చొని అర్థం చేయిస్తూ ఉన్నారు. ఇతరులెవ్వరూ దారి తెలపలేరు. సర్వుల సద్గతి దాత ఒకే ఒక్కరు. మానవులెవ్వరూ చెప్పలేరు. దేవతలు కూడా చెప్పలేరు. అక్కడ సుఖమే సుఖము ఉంటుంది. అక్కడ ఎవ్వరూ భక్తి చేయరు. భగవంతుణ్ణి కలుసుకునేందుకు ఇక్కడ భక్తి చేస్తారు. సత్యయుగంలో భక్తి ఉండదు. ఎందుకంటే 21 జన్మల వారసత్వం లభించింది. అందుకే దుఃఖములో స్మరిస్తే అక్కడ అంతులేని దుఃఖం ఉంటుంది. మాటి మాటికి భగవంతుడా దయచూపండి అని అంటూ ఉంటారు. ఈ దుఃఖభరితమైన ప్రపంచము సదా ఉండదు. సత్య త్రేతాయుగాలు గతించిపోతాయి, మళ్ళీ వస్తాయి. లక్షల సంవత్సరాలైతే జ్ఞాపకం కూడా ఉండదు. ఇప్పుడు ఆ తండ్రి జ్ఞానమంతా అర్థం చేయిస్తూ ఉన్నారు. తమ పరిచయాన్ని కూడా ఇస్తూ ఉన్నారు. అంతేకాక రచన ఆది మధ్యాంతాల రహస్యాన్ని కూడా అర్థం చేయిస్తూ ఉన్నారు. 5000 సంవత్సరాల మాట పిల్లలైన మీకు స్మృతిలో వచ్చేసింది. ఇప్పుడు మీరు పరాయి రాజ్యంలో ఉన్నారు. మీకు మీ రాజ్యం ఉండేది. ఇక్కడ యుద్ధం చేసి రాజ్యాన్ని పొందుతారు. ఆయుధాలతో, మారణ హోమాలతో రాజ్యాన్ని పొందుతారు. పిల్లలైన మీరు యోగ బలంతో రాజ్యాన్ని స్థాపన చేస్తూ ఉన్నారు. మీకు సతో ప్రధానమైన ప్రపంచం కావాలి. పాత ప్రపంచం సమాప్తమై నూతన ప్రపంచం తయారవుతుంది. దీనిని కలియుగమని, పాత ప్రపంచమని అంటారు. నూతన ప్రపంచాన్ని సత్యయుగమని అంటారు. ఇది మీ కల్పన అని సన్యాసీలంటారు. సత్యయుగం ఇక్కడే ఉంటుంది. కలియుగం కూడా ఇక్కడే ఉంది. తండ్రిని తెలుసుకున్నవారు ఒక్కరు కూడా లేరని తండ్రి తెలియచేస్తారు. ఎవరికైనా తెలిస్తే పరిచయం ఇస్తారు కదా. సత్య త్రేతాయుగాలంటే ఏమో ఎవరికీ తెలియదు. పిల్లలైన మీకు
ఆ తండ్రి బాగా అర్థం చేయిస్తూ ఉన్నారు. ఆ తండ్రికి సర్వము తెలుసు. అన్నీ తెలిసిన వారు జ్ఞానసాగర్లు, సుఖసాగర్లు. వారి ద్వారానే మనకు వారసత్వం లభిస్తుంది. తండ్రి జ్ఞానంలో తమ సమానంగా చేస్తారు. అచ్చా, मीठे मीठे सिकीलते बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी मात पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग नमस्ते నమస్తే. ధారణ: ఇది పాపాల నుండి ముక్తులయ్యే సమయము. కాబట్టి ఇప్పుడు ఏ పాపము చేయరాదు. పాత సామాగ్రినంతా రుద్రయజ్ఞంలో స్వాహ చేయాలి. ఇప్పుడు వానప్రస్థ స్థితి కనుక తండ్రి శిక్షకులతో పాటు సద్గురువును కూడా స్మృతి చేయాలి. స్వీట్ హోమ్కి వెళ్ళేందుకు ఆత్మను సతో ప్రధానంగా పావనంగా చేసుకోవాలి. వరదానము: మీ సూక్ష్మ బలహీనతలను గురించి చింతన చేసి పరివర్తన చేసుకునే స్వచింతక్ భవ. కేవలం జ్ఞాన పాయింట్లను రిపీట్ చేయడం, వినడం లేక వినిపించడం స్వచింతన కాదు. స్వచింతన అంటే మన సూక్ష్మ బలహీనతల గురించి, మనం చేసే చిన్న చిన్న తప్పుల గురించి చింతన చేసి వాటిని నిర్మూలించాలి, పరివర్తన చేసుకోవాలి. ఇదే స్వచింతకులు అవ్వటం. జ్ఞానం మననమైతే పిల్లలు బాగా చేస్తారు. కానీ జ్ఞానాన్ని స్వయం పట్ల ఉపయోగించి ధారణా స్వరూపులుగా అవ్వాలి. స్వయాన్ని పరివర్తన చేసుకోవాలి. దీని మార్కులే ఫైనల్ రిజల్ట్లో వస్తాయి. స్లోగన్: ప్రతి సమయంలో చేసి చేయించే బాబా స్మృతి ఉంటే నాది అనే అభిమానం రాదు. అచ్చా, ఓం శాంతి.